Hello guys, welcome to the review of the trailer of the movie Deevana, acted by Harshit Reddy and Smeha. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షోపడ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా దేవానా ట్రైలర్ గురించి చెప్పాలంటే బాగుంది ట్రైలర్ అయితే. బేసిక్గా నిన్నే వచ్చింది, కాకపోతే నేను కొంచెం లేట్గా చూశాను. అండ్ చూసిన తర్వాత వెంటనే వీడియో చేయాలనిపించింది, అందుకే చేస్తున్నా. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అంటే చాలా మంచి యూత్ ఓరియంటెడ్ మూవీ అన్న ఫీల్ అయితే కలుగుతుంది. సో ఇప్పుడు జెన్జీస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా బాగా కనెక్ట్ అయ్యే విధంగా, వీళ్ళందరికీ కూడా బాగా నచ్చే విధంగా, అండ్ ఈ వన్ సైడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బాగా కనెక్ట్ అయ్యే విధంగా. సో ఆ తర్వాత అంటే ఫర్దర్గా మనకి ఇంకా ఓవరాల్గా స్టోరీ ఏంటనేది మనకి ట్రైలర్లో రివీల్ కాలేదు. సో బేసిక్ ప్లాట్ అయితే రివీల్ అయింది. సో దాన్ని బట్టి నాకు ఎందుకు ఇలాగ బాగా కనెక్ట్ అయ్యే విధంగా, బాగా రిలేటబుల్గా అనిపించే విధంగా ఉంటుంది అనిపిస్తోంది సినిమా అయితే నాకు. సో ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఆ కాన్సెప్ట్ కూడా బేసిక్గా చాలా కొత్తగా అనిపించింది. అంటే లైక్ యూనో మనకు ఓవరాల్గా ట్రైలర్లో అయితే హీరోయిన్ యాక్సెప్ట్ చేయనట్టే కనబడుతోంది. సో యాక్సెప్టెన్సీ లేని చోట అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మనం రీసెంట్ టైమ్స్లో చాలా లవ్ స్టోరీలు అయితే చూస్తున్నాం, బట్ వాటన్నిటిలోని కూడా కొంచెం సిమిలర్ వెర్షన్ ఉంటుంది. అంటే ఈజీ యాక్సెప్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, బట్ ఇక్కడ అలా కనిపించట్లేదు నాకైతే. సో ఆ పరంగా చాలా బాగా అనిపించింది. అండ్ బేసిక్గా కాన్సెప్ట్ ఓవరాల్గా కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది అనిపిస్తోంది. స్క్రీన్ ప్లే డ్రివెన్ మూవీ అనిపిస్తోంది. డ్రామా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. అంటే స్క్రీన్ ప్లే డ్రివెన్ అని ఎందుకు అంటున్నానంటే, జనరల్గా మనకి స్టోరీ లాంటిది ఎక్కువగా రివీల్ చేయనప్పుడు స్క్రీన్ ప్లేతో ఫ్యాంటాస్టిక్గా రన్ చేస్తారు సినిమాని. సో ఆ వెర్షన్లో అనిపించింది నాకైతే. అండ్ కల్కి తర్వాత కల్కిలో చేశారు కదా ఆయన. సో మళ్ళీ ఇట్లా ఒక లీడ్ రోల్ చేయడం అనేది నిజంగా అప్రిషియేటబుల్ థింగ్. సో ఒక ఏమంటారు చాలా పెద్ద స్టెప్పే, ఒకటేసారి 2-3 స్టెప్పులు ఎక్కినట్టు అనమాట. బాగా అనిపించింది ఆ ప్రకారంగా కూడా. అండ్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది ఓవరాల్గా వాళ్ళని చూస్తున్నప్పుడు. సో ఆ హీరోయిన్ మధ్య ఆ సీన్, ఆ ల్యాప్టాప్ దగ్గర కూర్చొని, అది సిస్టమ్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్న ఆ సీన్స్ ఏవైతున్నాయి వాటిల్లో కూడా చాలా బాగా అనిపించింది మొత్తం అంతా కూడా. అంటే వాళ్ళిద్దరి ఎమోషన్స్, వాళ్ళిద్దరి కన్వర్జేషన్ అదంతా కూడా చాలా బాగుంది అక్కడ. సో ఓవరాల్గా ఇది ఎందుకో చెప్తున్నాం కదా, ఒక మంచి ఎమోషనల్లీ డ్రివెన్, ఒక మంచి ఏమంటారు స్క్రీన్ ప్లే డ్రివెన్, ఒక మంచి రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. లవ్ స్టోరీస్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, అక్కడక్కడ కొన్ని కొత్తవి అయితే వస్తున్నాయి కానీ, బట్ వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. బట్ ఈ మూవీ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ట్రైలర్లో. మ్యూజిక్ ఒక మంచి అసెట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే జనరల్గా లవ్ స్టోరీలకి మ్యూజిక్కే చాలా పెద్ద అడ్వాంటేజ్. రీసెంట్గా రామ్ గారిది కూడా ఆంధ్ర కింగ్ తాలూకా దాంట్లో కూడా మ్యూజిక్ సాంగ్స్ చాలా బాగుంటాయి. సో పాటలు మ్యూజిక్ అనేవి ఎప్పుడైనా కీ రోల్ ప్లే చేస్తే లవ్ స్టోరీ సినిమాల్లో, సో దీంట్లో కూడా మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే. సో ఇక్కడ ట్రైలర్లో అయితే మటుకు మ్యూజిక్ చాలా బాగుంది. సో ఓవరాల్గా కూడా మూవీలో, ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్లో ఏదైతే ఆ ఎమోషనల్ కోర్ కనబడుతుందో మ్యూజిక్లో, అది థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అని అయితే అనిపిస్తోంది నాకు. సో లెట్స్ సీ, మరి చూడాలి ఏంటి అనేది. అండ్ బేసిక్ ఇంకా డైరెక్టర్ కూడా డెబ్యూ అనుకుంటా, కొత్త డైరెక్టర్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ. బట్ ఆ ఫ్రేమ్స్ కానీ ఆ విజువల్స్ కానీ మొత్తం అన్నీ కూడా కొంచెం డీసెంట్గా ఉన్నాయి, అన్నీ కూడా బాగా కనబడుతోంది. అండ్ ఆ ఎమోషన్స్ బాగా కన్వే అయ్యేలాగే ఆ సినిమాటోగ్రఫీ కానీ మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. అండ్ గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నట్టున్నారు. సో గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారంటే డెఫినెట్గా అదొక మంచి సినిమా అవుతుంది ఖచ్చితంగా, అందులో డౌట్ అయితే పెట్టుకోకర్లేదు. ఎందుకంటే వాళ్ళు జనరల్గా చాలా రేర్గా ఫిల్మ్స్ పిక్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, డిస్ట్రిబ్యూషన్కి కానీ దేనికైనా సరే. ప్రొడక్షన్ కూడా చాలా వరకు తగ్గించి రేర్గా చేస్తున్నారు ప్రొడక్షన్ కూడా. అంటే మంచి కాన్సెప్ట్లతోనే ముందుకు వద్దాం అన్నట్టు ఉన్నారు వాళ్ళు. సో మరి వాళ్ళు పిక్ చేశారంటే ఆబ్వియస్లీ ఇది కూడా ఒక మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్, మంచి సినిమానే అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా చూసే ఉంటారు మోస్ట్లీ పెద్దవాళ్ళందరూ కూడా. సో డెఫినెట్గా మంచి సినిమాని పిక్ చేశారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆ థీమ్ అదంతా కూడా బాగా అర్థమవుతోంది, బాగా తెలుస్తోంది, బాగుంది మొత్తం అంతా కూడా. అండ్ యాక్టర్స్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉన్నారు, చాలా కొత్తగా అనిపిస్తున్నారు ఫ్రేమ్ మీద. అండ్ అంతా కూడా బాగా కనబడుతున్నారు, వాళ్ళని చూపించిన విధానం కూడా బాగుంది. అండ్ ఇది బేసిక్గా ఎంత రాగా ఉన్నప్పటికీ కూడా, అంటే లవ్ స్టోరీ పరంగానే రాగా ఉన్నప్పటికీ కూడా అది అడల్ట్ దానికి వెళ్ళట్లేదు అనడానికి నాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ డైలాగ్. అంటే ఆ ల్యాప్టాప్, అదే ఆ సిస్టమ్ ముందు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, వాడిని నేనే కుమ్మినా, వాళ్ళని నేనే కుమ్మించుకున్నా అని చెప్పి ఉన్నది తప్పిస్తే, అది జీతో లాంటి వచ్చే పదాలు ఇట్లాంటివి ఏమీ లేవు. జీతో వస్తుంటాయి కొన్ని పదాలు, అట్లాంటివి అయితే లేవు. సో నాకు అదంతా కూడా బాగా అనిపించింది అనమాట ఓవరాల్గా. సో
ఆ లాంగ్వేజ్ అనేది కూడా ఒక లిమిటేషన్ పెట్టి అంతవరకే తీసుకెళ్ళి, సో కథలో డీప్గా వెళ్ళి కావాలంటే ఎమోషన్స్లో డీప్గా వెళ్ళి అట్లా వెళ్దామని చెప్పి ఆలోచించాలనిపిస్తోంది. సో అది కూడా బాగా అనిపించింది నాకు. సో కోర్ పాయింట్ కానీ ప్రతిదీ కూడా అన్నీ కూడా చాలా అంటే చాలా మంచి ఎలిమెంట్స్ లాగా ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సో ఓవరాల్గా ఇట్స్ ఫెంటాస్టిక్ ట్రైలర్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో మీరు చూసారా ట్రైలర్, మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుంటుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ రోజు వేరే మూవీస్ కూడా రిలీజ్ అయితే ఉన్నాయి, బట్ డెఫినెట్గా దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటనేది. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ 19th వస్తుంది కదా. సో మీరు ఎవరైనా ట్రైలర్ ఇప్పటివరకు చూడకపోయినట్టయితే ఒకసారి చూసేయండి, బాగుంది ట్రైలర్ అయితే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే కల్కిలో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడే కదా మళ్ళీ చూడటం మనం, సో దాన్ని బట్టి అనమాట. సో ఎంతమంది వెయిటింగ్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అరే ప్రభాస్ గారు ఏమైనా సపోర్ట్ చేస్తారో, ట్వీట్ ఏమైనా వేస్తారో, లేదంటే ట్విట్టర్లో లేరు కదా, ఇన్స్టాలో ఏమైనా స్టోరీ ఏమైనా పెడతారో చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ టైంకి ప్రభాస్ గారికి కొంచెం ఫ్రీ ఉండి ఆయన కనుక మూవీ చూసినట్టయితే లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటనేది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకైతే బ్యానర్ వల్ల అంటే గీతార్స్ రిలీజ్ చేస్తున్నారు కదా, అందుకు ఇంకా మంచి కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అండ్ ట్రైలర్ కూడా బాగా అనిపించింది. అండ్ ఓవరాల్గా స్టోరీ అదంతా కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది, యాక్టర్స్ ఫ్రెష్గా అనిపిస్తున్నారు, ఆ కెమిస్ట్రీ బాగుంది, ప్రెజెన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సో చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటనేది. సో మీకేమనిపించింది అనేది మటుకు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒక ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద పెద్ద బడ్జెట్ల సినిమాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ యాక్షన్ జోనర్ మూవీస్ వస్తున్నాయి. సో అవి రావాలి, వాటితో పాటుగా ఇలాగా హార్ట్ వార్మింగ్ మూవీస్, లవ్ స్టోరీస్, లో బడ్జెట్ మూవీస్, అంటే లో బడ్జెట్ అంటే మరీ లో కాదు, సో అంటే ఆ స్మాల్ బడ్జెట్ ఉంటుంది కదా, సో ఆ రేంజ్లో అలా రావాలి సినిమాలన్నీ కూడా. అలా వస్తేనే ఇండస్ట్రీ అనేది బ్యాలెన్స్ అవుతుంది, సమతుల్యం అవుతుంది అనమాట. సో ఇటుపక్క ఒకవేళ రాజమన్నారు గనక ఉన్నట్టయితే ఇటుపక్క ఒక 5 ఏమంటారు దొరలు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఆవిడ 15 ఓట్లు అవుతాయి. అట్లా ఒక పెద్ద సినిమా వస్తుందంటే 5 ఇలాంటి మంచి మీడియం రేంజ్ సినిమాలు ఇట్లాంటివి రావాలి, వస్తే మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. అండ్ అవి కూడా పీపుల్లోకి వెళ్ళాలి, కనెక్ట్ అవ్వాలి, ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకొని సినిమాని కనుక ముందుకు తీసుకెళ్తే ఓవరాల్గా మొత్తం అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటనేది. సో మీకు ఎలా అనిపించిన ట్రైలర్ అనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవరస్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.